ఎప్పుడైతే హవాయికి వెళ్ళారు, హవాయి చాలా అందమైన ప్రదేశం అన్నమాట. చక్కని బ్లూ వాటర్స్ అండ్ చక్కని బీచ్ అండ్ చాలా మంచి క్లైమేట్. సుశీల ప్రభుపాద నవ్వుతూ చెప్పారనమాట, అసలు ఈ దుఃఖాలయంలో ఎక్కడైనా సుఖం ఉంటే ఈ హవాయిలోనే ఉంది అని. భక్తులందరూ నవ్వుతున్నారనమాట. కానీ మళ్ళీ ఆ రోజే ఒక సమాచారం దొరికింది. భక్తులు ఎవరెవరైతే హరినామ సంకీర్తన, నగర సంకీర్తన చేసి హవాయి వీధుల్లో వెళ్ళారు, ఓ 20 మంది వెళ్తే 4 టెంపుల్కి వెనక్కి వచ్చారు. మిగిలినందరూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మాకు టెంపుల్ వద్దు, ఇదే బాగుందని బయట ప్రపంచంలో మాయలో పడిపోయారు. అప్పుడు వెంటనే శ్రీల ప్రభుపాద ఒక చాలా స్ట్రాంగ్ భాగవతం క్లాస్ ఇచ్చారు. కృష్ణ కాన్షియస్నెస్ అండ్ సెన్స్ గ్రాటిఫికేషన్ గోస్ ఇల్ టుగెదర్ అని ఆయన బాగా. సో అక్కడ యుఎస్లో ఉన్నప్పుడు శ్రీల ప్రభుపాద ఎప్పుడైనా నైట్ లైఫ్ అంటే రాత్రి ఏమైనా వాక్ చేస్తున్నారు, రోడ్స్ మీద వెళ్తున్నారు, అక్కడ మాయ చాలా ఎక్కువ ప్రభావం. ఎందుకంటే ఆ బిల్ బోర్డ్స్ ఉంటాయి, లైటింగ్లో. ఆ రోజుల్లో అక్కడే చాలా గ్రేట్గా ఉండేది మాయ. ఇండియాలో ఏం లేదు. కానీ ఇప్పుడు ఇండియా కూడా ఆ విదేశంలాగా మారిపోయి ప్రతి ప్లేస్లో మనకి బిల్ బోర్డ్స్, హోర్డింగ్స్ కనిపిస్తాయి అన్నమాట. సో శ్రీల ప్రభుపాద ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే ఆయనతో పాటు వాకింగ్ చేసిన భక్తులకి కొంచెం అనీజీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో ప్రభుపాద్ ఈ ప్లేస్లో వాకింగ్ చేసినప్పుడు ఏదోలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ లైటింగ్, ఆ నైట్ లైఫ్, ఆ పర్మిట్ రూమ్స్. సో వాళ్ళు ఇలా ఆలోచిస్తూ అనీజీగా ఫీల్ అవుతే వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే శ్రీల ప్రభుపాద్ కళ్ళు నుంచి నీళ్ళు పడిపోతుంది. ఆయన ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఆయన చెప్తున్నారు, మాయా ఈజ్ అటాకింగ్ దిస్ పీపుల్ రాయలీ. చూడు ఎలా మాయా వీళ్ళందరినీ ఆకర్షిస్తుంది. సో కానీ మాయాలో ఆకర్షించే గుణం ఉంది, కృష్ణలో కూడా ఆకర్షించే గుణం ఉంది. కృష్ణ అంటే ఎవరైతే ఆకర్షిస్తారో వాటిని కృష్ణ అంటాము. శ్రీల ప్రభుపాద అన్నారు, కృష్ణలో ఆకర్షించే గుణం ఉంది, కానీ కృష్ణతో మీరు ఆకర్షణ అవుతే మీకు బ్లిస్ అనేది దొరుకుతుంది. మాయలో కూడా ఆకర్షించే గుణం ఉంది, కానీ మాయాతో మీరు ఆకర్షణ అవుతే మాయ ఏమిస్తుంది? బ్లిస్ కాదు, కిక్ ఇస్తుంది. మాయ మనకి కిక్ ఇస్తుంది. ముందు మనకి ఆకర్షిస్తుంది, రా రా నా దగ్గరికి రా. తర్వాత ఏం చేస్తుంది? ఒక పెద్ద కిక్ ఇస్తుంది. మాయాలో ఆకర్షించి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎప్పుడు బ్లిస్ అనేది లేదు. ఇది ఎలా ఉందంటే, ఒక్కొక్కసారి అన్న తమ్ముడు 2 పిల్లలు ఫైటింగ్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి సెకండ్ బ్రదర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళు కావాలని నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే నాన్నగారు వెనక వెళ్ళి దాచేస్తారు. అక్కడ వెళ్ళి దాక్కుంటే ఈ ఎల్డర్ బ్రదర్ అన్నయ్య ఏం చేయలేడు. ఒకసారి రా 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 అని చెప్తారు, కానీ తిను రాడు, ఇంటెలిజెంట్గా ఉంటాడు, వెనక దాక్కొని ఉంటాడు. సో ఈ నాన్నగారు భయంతోనే తను ముట్టుకోడు. ఇప్పుడు తను కూడా ఆలోచిస్తాడనమాట, ఏం చేయాలి, తిన్ని అక్కడి నుంచి ఎలా బయటికి తీసుకురావాలి. అప్పుడు తను ఏం చేస్తాడు, వెంటనే ఒక చాక్లెట్ చూపిస్తాడు, చాక్లెట్ 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 అని. ఇప్పుడు ఈ చిన్న అబ్బాయి ఏమనుకుంటాడు, పోన్లే చాక్లెట్ ఇస్తాడు వెళ్దాంలే. ఎప్పుడైతే నాన్నగారిని వదిలేసి ఆ చాక్లెట్ తీసుకురానికి వెళ్తే అప్పుడు ఏమవుతుంది, తన పని అయిపోతుంది, శుభ్రంగా కొట్టేస్తాడు. మన పరిస్థితి ఎగ్జాక్ట్ అలానే ఉంది. మనం చక్కగా గురు ఆశ్రయంలో ఉంటాము, చక్కగా గురు వెనక సేఫ్గానే ఉంటాము, కానీ మాయ మన్ని పిలుస్తుంది, కమ్ 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 చాక్లెట్ ఇస్తాను రా రా రా. ఎప్పుడైతే గురుని వదిలేస్తాం మాయ అప్పుడు మనకి దెబ్బలు ఇవ్వడము మొదలు పెడుతుంది. సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ कृष्णा कृष्णा लगे, सब कृष्णा कृष्णा